హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు హార్వెస్టింగ్ దొండకాయలు ఉన్నాయండి. దొండకాయలు కొంచెం హార్వెస్టింగ్లు ఉన్నాయి. ఇగోండి హార్వెస్టింగ్ చేద్దామని. ఇగోండి ఇవి ఆకుల్లో అయితే అస్సలు కనిపించవు కదండి. చూడండి సైజులు కూడా ఎంత బాగా వచ్చాయో. చెప్తుంటాను కదా, ఎప్పుడు కిచెన్ వేస్టేజ్. ఇగోండి వంకాయలు. చూడండి వంకాయలు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇగోండి చూడండి బీరకాయలు, సమ్మర్లో కూడా బీరకాయలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇవి నాటు బీరకాయలు. ఇగోండి ఏడ కూడా ఉండయి. ఇగో చూడండి. ఇగోండి ఇంకిట్ వచ్చి పచ్చిమిరపకాయలు ఉండేయండి. పచ్చిమిరపకాయలు కూడా ఇంకా హార్వెస్టింగ్ చేసేస్తున్నానండి. చెప్తుంటాను కదా, ఎప్పుడు కూడాను ఎప్పటికప్పుడు మనం ఇగోండి పొండికాయలన్నీ కోసేస్తున్నాం. ఎండలకి కొంచెం మాగుతుంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటానండి. అండ్ ఇవేంటంటే గార్డెన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వచ్చి మనకి ఎప్పుడు కావాలన్నా తెంచేసుకోవచ్చండి. ఇగోండి పండు రాలిపోతున్నాయి కాబట్టి. ఇగోండి ఇంక ఇక్కడ పూలు ఉన్నాయండి. పూలు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఇవి 2 రోజులు 3 రోజులు నేను కొయ్యకుండా ఉన్నాను అనుకోండి, గార్డెన్లో అంతా కింద పడిపోతుంది. అందుకని కోసేసుకుంటా. దేవుడికి కూడా పెట్టుకోవచ్చు కదా, కింద పడేదానికన్నా కూడా దేవుడికి పెట్టుకున్నా బాగుంటాయి కదా ఫ్రెష్ పూలు. ఇగో చూడండి, ఎప్పుడు వీటికి ఏంటంటే కిచెన్ వేస్టేజ్ పెట్టేస్తానండి. తీసుకొచ్చేసి కిచెన్ వేస్టేజ్ చూడండి ఎంత బాగుంటుందో. మార్నింగు రాగానే చూస్తుంటే ఇగోండి నేను ఆల్రెడీ ఎప్పుడు పాత వీడియోల్లో చెప్తుంటాను కదండి, కిచెన్ వేస్టేజ్ ఎప్పుడు 15 రోజులకు కానివ్వండి, 20 రోజులకు కానివ్వండి కుంపట్లు ప్రతి మొక్కకి పెట్టడానికి ట్రై చేయండి. ఇగోండి దేవుడికి పెట్టుకునేదానికి కూడా ఈ డైలీ కోసేస్తానండి. ఎప్పుడు కూడా కోసేసుకుంటాను. మనం కోసే కొత్తే కదండి, ఏదైనా చెట్టుకు ఒక 2, 3 ఉంచుతాను. కొన్ని కోసేసుకొని దేవుడికి మాల కట్టుకోవడం కానీ అటు చేసుకున్నా కూడా బాగుంటుంది కదా. ఈ ఎల్లో అసలు మంచి అట్రాక్షన్ అండి గార్డెన్లోకి. తేనెటీగలకు కానివ్వండి అలాంటి వాటికి. ఇగోండి ఇంకా రోజా పూలు కూడా చూస్తున్నా ఎప్పుడు రాగానే. చూడండి ఇగోండి ఇది దీంట్లో కాకర చెట్టు పెట్టానండి చిన్నది. ఇంకా అంటే ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తుంటే ఇలాంటివి పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఈ యొక్క తడివి ఏంటంటే పడి కూడా మొలిచేస్తుంటాయి కాకర చెట్లు కూడాను. మనం కంపోస్ట్ పెడుతుంటాను కదా, అలాంటప్పుడు వాటిలో వచ్చేస్తూ ఉంటాయి. ఇవ్వండి కాకర చెట్టు ఇంకిట్టే వీటికి అల్లిచ్చేసుకుంటూ ఉంటాను. అంటే ప్లేస్ని బట్టి మొక్కలు అనేటివి పెడతా ఉంటాను. ఇగోండి ఇదంతా బరువు కింద చెట్టు ఇట్లా వాలిపోయినది, కానీ ఇది ఒక పందిల్లాగా చెట్టుకి మంచిగా పనికొస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్తూరి పూలు అవి ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, గార్డెన్లోకి మనం మార్నింగ్ రాగానే ఒక ఫ్రెష్ అసలుకి ఆకులు కానివ్వండి పూల సాయి చూసినా కూడా ఎంతో బాగుంటాయి కదా. మనం కష్టపడితే ఏదైనా మళ్ళీ ఫలితం మనకి తగ్గద్దని చెప్తుంటాను కదా. ఇగోండి
ఎప్పుడూ గార్డెన్ని ఓపిక్గా చేసుకోవాలండి. టెర్రస్ పైన చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకోవడం కానివ్వండి. మనం కష్టపడితేనేనండి ఏదైనా కూడా. ఊరికే చేయాలన్నా రాదు కదా. ఇవ్వండి బెండకాయలు కూడా ఇంకో 2 డేస్కి బెండకాయలు. ఈ బెండకాయలు ఏంటంటే 2 డేస్కి 3 డేస్కి బెండకాయలు అనేవి వచ్చేస్తాయండి. ఇగోండి 3 పెట్టుకున్నా కూడా చెట్లకి. ఇగోండి బేర్ చెట్లు. ఇంకా సమ్మర్లో నేను ఎప్పటికీ చేస్తూ ఉంటానండి. కంపోస్టులకి వీటికి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను. కొంచెం సమ్మర్లో కొంచెం కష్టంగా ఉంటాయి. ఇగోండి స్వీట్ కార్న్ కంకులు ఇవి కూడా రెడీ అయిపోతున్నాయి అండి. కొన్ని మందారం పూలు రెక్క మందాస్తాను కదా. చూసారు కదా ఈరోజు వీడియో. పూలు కోసానండి. ఇగోండి బీరకాయలు, ఒక 3 వంకాయలు ఉండేయండి, దొండకాయలు, పచ్చిమిరపకాయలు. అంటే పచ్చిమిరపకాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇంకా ఆకుకూరలు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసేసుకుంటూ ఉంటానండి. ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు కోసుకోవచ్చు మనము. ఇంకా నెక్స్ట్ చెప్తుంటాను కదా, మనం ఈ సమ్మర్లో కూడా ఇంత బాగా హార్వెస్టింగ్ చేస్తున్నామంటే ఎప్పుడు గడ్డి బీకేసుకోవడం, నీట్గా మెయింటైన్ చేసుకోవాలండి గార్డెన్ కనుక. ఇదండి ఈరోజు హార్వెస్ట్ మొత్తం కలిసి. చూడండి బీరకాయలు కూడా ఎంత లేతగా ఉండేదో. సైజు కూడా ఇంత బాగా వచ్చాయి చూడండి. మనం తెచ్చిన వేస్టేజ్ పెడితేనేనండి ఏది కూడాను. చూడండి అసలు లావు కూడా బాగా వచ్చిందండి. బీరకాయలు ఇవి ఇంకో 2 డేస్కి ఇంకొక 2-3 కాయలు ఉంటాయి. మనం కోసేస్తూ ఉండాలి, లేతగా ఉన్నప్పుడే కోసేసుకుంటూ ఉండాలి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసేసి ఒక చిన్న హార్వెస్టింగ్ అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను ఏమి ఇస్తాను ఏంటనేది. ఒక ఫ్యామిలీ అంటే ఇద్దరు ఉండే వాళ్ళకైతే ఇవి ఒక 2 రోజులకి, ఒక 2 డేస్ కాక ఇంకొక 2 వంకాయ అట్లాగా వస్తాయండి. చూడండి పచ్చిమిరపకాయలు కానివ్వండి, దొండకాయలు నేను 2 రోజుల ముందే కోసేసాను. ఇవి ఎప్పటికప్పుడు కోసేస్తుంటానంటే సైజు ఎండలకి ఏంటంటే మాగినట్టు అట్లా అయిపోతుంటాయని ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉంటానండి. ఈ వీడియో ఇదండి. ఎవరికైనా నచ్చినా కూడా వీడియో లైక్ చేయండి. టెర్రస్ పైన మీద ఇంత ఫ్రెష్గా కొంచెం ప్లేస్ అయినా కూడా మనం పండించుకుంటున్నామంటే మన పంట మనం పండించుకుంటే చాలా హ్యాపీ కదండి. ఇది ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.